ఇక డీటెయిల్స్ చూస్తే అక్రమ మద్యం విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని కాచిగూడ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గౌడ్ హెచ్చరించారు. ఎన్నికల వేళ ఎక్కడైనా మద్యం నిల్వ చేస్తే సమాచారం ఇవ్వాలని ఆయన ప్రజలకు సూచించారు. నకిలీ మద్యంను వేరిట్ యాప్ ద్వారా గుర్తించాలని ప్రజలను ఆయన కోరారు. కాచిగూడ ఎక్సైజ్ పిఎస్లో ఆయన మాట్లాడుతూ ఓటర్లకు ఎవరైనా పెద్ద మొత్తంలో మద్యం నిల్వలు పంపిణీ చేస్తే తమకు సమాచారం ఇవ్వాలన్నారు. వినియోగదారులకు నకిలీ మద్యం విక్రయించే అవకాశాలు కూడా ఉన్నాయని తెలిపారు. ప్రతి మద్యం షాప్లో అమ్మేది అసలుదా నకిలీదా అని తెలుసుకునేందుకు వేరిట్ యాప్ ద్వారా తెలుసుకోవచ్చునన్నారు. గూగుల్ ద్వారా ఈ వేరిట్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని బాటిల్పై ఉన్న గుర్తును స్కాన్ చేస్తే ఆ మద్యం సీసా ఎక్కడ తయారైంది, ఏ షాప్లో అమ్మబడుతున్నది అనే వివరాలు అన్నీ వస్తాయని తెలిపారు. దాన్ని బట్టి నకిలీదా నిజమైందా తెలుసుకోవచ్చునన్నారు. ఇప్పటికే అక్రమంగా నిల్వ చేసిన మద్యం సీసాలను కొన్నింటిని స్వాధీనం చేసుకున్నట్లు ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వెల్లడించారు. గోవా వెళ్ళిన కొంతమంది ప్రయాణికులు వాళ్ళు అక్కడి నుంచి ఇక్కడ తక్కువ ధరలో దొరుకుతాయి, ఇక్కడ తెచ్చుకున్న తర్వాత అమ్ముకోవచ్చు లేదా తీసుకోవచ్చు అనే ఉద్దేశంలో వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. వీటన్నిటి కూడా మేము రైలు ప్రయాణంలో పొద్దునే మార్నింగ్ వాస్కో డి గామా అనే ట్రైన్ నుంచి దిగుతున్నప్పుడు పట్టుకోవడం జరిగింది. కాబట్టి మేము ఇంకా అక్కడి నుంచి చెప్పేది ఏంటంటే అక్కడికి వెళ్ళే ప్రయాణికులు కూడా ఎవరు కూడా 2 బాటిల్లే కదా 4 బాటిల్లే కదా అని తీసుకురావడం అనే ప్రయత్నం చేయొద్దు. తర్వాత మీ మీద కేసులు అవుతాయి. ఇప్పుడు అసలే ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి ఇటువంటి రవాణా చేయడానికి కానీ నిల్వ ఉంచుకోవడానికి ఈ లోగో ఇది మీరు VERIT వెరిట్ అని మీరు కొట్టేసిన తర్వాత దాన్ని డౌన్లోడ్ చేసుకుంటే మీకు OTP వస్తుంది. మీ ఫోన్లో అయిపోయిన తర్వాత మీకు ఎలా చేయాలో చూపిస్తాం. మన దగ్గర మా 4 పోలీస్ స్టేషన్ల పరిధిలో ఈవినింగ్ సమయంలో మరియు కాచిగూడ రైల్వే స్టేషన్లో గోవా నుంచి వచ్చే ట్రైన్స్ చెక్ చేయడము, తర్వాత ఇక్కడ అక్రమ మద్యం ఏమైనా వస్తుందా ఇక్కడ కూడా చేయడము, పాత పాయింట్స్ ఉన్నాయి కొన్ని, ఆ పాయింట్స్ అన్నీ కూడా దాదాపు క్లోజ్ అయినాయి. అవన్నీ అంటే ఏదైతే ఇల్లీగల్ మద్యం అమ్మేటి అన్నీ కూడా వాటి మీద ఆల్రెడీ కేసులు చేయడం జరిగింది. స్పెషల్ డ్రైవ్ అంటే ఎలక్షన్ విధంగా చేస్తున్నామండి. ఉన్నాయండి. ఇప్పటి వరకు దాదాపు మొత్తం ఎంత వచ్చిందంటే మనకి ఇప్పుడు మీకు వివరాలు ఇస్తానండి. వివరాలు ఇస్తాం. ఓకే.